డియర్ జోసా స్టూడెంట్స్, మరి రౌండ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు ఎవరికైతే రౌండ్ 2లో సీటు వచ్చిందో ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ. ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరైతే పేమెంట్ చేయలేదో పేమెంట్ చేస్తేనే మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ మరి వెరిఫై చేయబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మనీ ఇస్తేనే చేస్తారు. అట్లాగే జోసా వాళ్ళు కూడా మనం రౌండ్ 2లో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు, పాతగా ఆల్రెడీ రౌండ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు అందరూ వెరిఫై చేశారు. వాళ్ళు నో ప్రాబ్లం, వాళ్ళు రౌండ్ 1లో సీటు వచ్చిన వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు జస్ట్ ఫ్లోట్లో ఉండాలా, ఫ్రీజ్లో ఉండాలా మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ చూస్తుంటే మీరు ఏం చేయాలి, మరి సీట్ యాక్సెప్ట్ అయితే చేయాలి ప్రతి ఒక్కళ్ళు. లేకపోతే సీటుకు మీకు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేస్తేనే, మరి నా సలహా ప్రకారం యాక్సెప్ట్ చేస్తేనే మంచిది. తర్వాత కావాలంటే మరి దాన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్ట. మీకు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయండి. తర్వాత పేమెంట్ కట్టండి, పేమెంట్ పే చేయండి. మూడవది వచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. దీని మీద మనం వీడియోలు కూడా కంటిన్యూస్గా చేసాం. మరి ఎవరైతే ఈ 3 చేయలేదో మీ యొక్క సీటు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు పేమెంట్ లాస్ట్ డేట్ అమ్మ. ప్రతి ఒక్కళ్ళు కూడా పేమెంట్ చేయండి. పేమెంట్ చేస్తేనే మీరు ఇక్కడ మరి జోసాలో ఉంటారు. లేకపోతే జోసా నుంచి మిమ్మల్ని బయటికి పంపివేయటం, మరి ఎగ్జిట్ అవుతారు ఇమ్మీడియట్గా. ఇక్కడ చూడండి, రౌండ్ 2కి సంబంధించి మనకి జూలై 3 కదా. ఈ జూలై 3 తారీఖు లాస్ట్ 5 గంటల లోపు మీరు పేమెంట్ చేయండి. రిజల్యూషన్ ఆఫ్ పేమెంటు మరి 1వ తారీఖు విత్డ్రా కూడా చూసుకోవచ్చు. ఎవరైనా విత్డ్రా చేయాల్సిన, ఒకసారి విత్డ్రా చేస్తే జోసా నుంచి బయటికి వెళ్ళిపోతారు. జోసా అనేది ఒక బిగ్ బాస్ హౌస్ లాంటిది. మీరు ఒకసారి వెళితే రావటం కుదరదు, ఇది వెళ్ళిపోతారు. మరి లాస్ట్ డేట్ ఆఫ్ మీరు విత్డ్రా అవసరం లేదు. పేమెంట్ అయితే ఈరోజే లాస్ట్ డేటు పేమెంట్కి. ఎవరైనా సీటు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రౌండ్ 1లో మీ పని అయిపోయింది. రౌండ్ 1లో ఫ్లోటు మరి ఫ్రీజ్ అనేది ఇంకా మీరు కీప్ ఆన్ అలా చూసుకుంటూ ఉండటమే, జస్ట్ మీకేమీ పని ఉండదు. రౌండ్ 2లో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు పేమెంట్ కంప్లీట్ చేయండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, మరి యాక్సెప్ట్ అయితే చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు మరి ఈ రోజులోపు మరి యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీరు సీటు క్యాన్సిల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్.